హరి ఓం అండి. స్వామి స్ఫూర్తి. స్వామివారి బోధల నుండి జ్ఞానము సాధన అనే బోధ నుండి జ్ఞానబలం అంటే ఏంటో తెలుసుకుందాం. మన భారతీయ ధర్మం ఏం చెప్పిందంటే పిల్లవాడికి ధర్మము, జ్ఞానము, ఆనందంగా జీవించడం నేర్పించమంది. ఒక రకంగా చెప్పాలి అంటే ధర్మము, ఆనందము, జ్ఞానం. ఎందుకంటే అల్టిమేట్గా మనకి శేషించేది జ్ఞానం. అందుచేత చివరి జ్ఞానం అన్నమాట. చేత అంతా పూర్తయిందండి. ఫలితం పూర్తయినప్పుడు సారాంశం సింక్ అవుతుంది కదా, అదే జ్ఞానం. మన దగ్గర ఏం మిగిలిందయ్యా అంటే ఆ జ్ఞానబలం మిగిలిపోతుంది ఎప్పుడు కూడా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చదివినవి సబ్జెక్టులుగా చెప్పాలంటే చాలానే ఉంటుంది. కానీ మొత్తం కలిపి ఒక్క మాటలో చెప్పమ్మా అంటే జ్ఞానబలం. ఇది ఇలా కాదండి, అది అలా అవునండి, ఇది ఎట్లా కాదో అది ఎట్లా అవునో నేర్చుకోగలిగానండి అన్నారనుకో, దట్ ఈస్ కాల్డ్ జ్ఞానం. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిమినేటరీ పవర్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చదువుతున్నాము అన్నది కాదు. కంప్యూటర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మరేదో చదువుల వలన మనకి సింక్ అయినటువంటిది ఏమిటి అన్నదే జ్ఞానం అన్నమాట. అదే కంప్యూటర్ని పిల్లవాడికి ఇస్తామనుకోండి, జ్ఞానం రాదు వాడికి. దాన్ని ఎట్లా విశ్లేషించాలి? ఆ విశ్లేషణాత్మక శక్తే జ్ఞానము. ఇప్పుడు ఆ విశ్లేషణ శక్తి తీసుకువచ్చి వివేక చూడమణిలో పెట్టాము. అందులో పంచకోశ విచారణ, శరీరత్రయ విచారణ, అవస్థాత్రయ విచారణ, గుణత్రయ విచారణ, ఇట్లా రకరకాల విచారణ టెక్నిక్స్ అన్నీ కూడా ఉంటాయి. వాటిని ఇందులో పెట్టాం. ఆ జ్ఞానం ఇక్కడ ఉపయోగపడదా? ఆ బుద్ధిబలం ఇక్కడ ఉపయోగపడదా? రంగం మార్చాము, లక్ష్యము, దృష్టి మార్చాము, అంతే కదా. అసలు 8 సంవత్సరాల వయసులో నేర్చుకుని ఉంటే ఆ బలంతో దీన్ని నేర్చుకోవటం ఏమంతా కష్టమయ్యేది కాదు. కాబట్టి ఇప్పటికైనా 25 సంవత్సరాల దగ్గరైనా వివేక చూడమని, అష్టావక్ర గీత, వేదాంత పంచదశి ఇట్లా గ్రంథాల అధ్యయనం చేస్తే సాధన చేయాలి. విచారణ గ్రంథాలు అధ్యయనం చేయాలి. ఈ రెంటిని కలిపి సమన్వయం చేయాలి కదా. అక్కడే గురువు పాత్ర ఉంటుంది. ఏమండి, గ్రంథం ఏం చెప్తుంది? శాస్త్రాలు కొన్ని విషయాలని నిర్ణయంగా చెప్తాయి, మనమేమో సాధన చేస్తాము. ఈ రెంటి సమన్వయము సరిపోదు. ఇది వేరుగా ఉంది, అది వేరుగా చెప్తుంది. మరి సాధన ఏం చేస్తాము? ఈ సమన్వయ పడితేనే మనకి అర్థమవుతుంది. అంటే సిద్ధాంతం ఒక తీరుగా చెప్తూ ఉంది, సాధన చేస్తూ ఉంటావు. సిద్ధాంతంలో చెప్పినవేవి సాధనగా రావు. ఎందుకు మరి ఆ గ్యాపు? రెండు సమన్వయపడాలి. ఎవరు సమన్వయపరచాలి? అదే మనకి జ్ఞానబలం ఉందనుకోండి, మన లోపలే ఐడియా వచ్చిందనుకోండి, అంటే ఫ్లాష్ అయిందనుకోండి, మనకి సమన్వయం తెలిసిపోతుంది. సమన్వయం పడలేదనుకోండి, గురువు దగ్గరికి వెళ్ళి నేను ఇది చదివానండి, నాకు ఇలా తోచిందండి, నాకు ఇలా అనిపించిందండి అని ఆయనతో కూర్చి చర్చించామనుకోండి, అప్పుడు జ్ఞానబలం అనేది మనకి ఉపయోగపడుతుందన్నమాట. హరి ఓం అండి.